మన ముకుందా జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VAపై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ ఛార్జెస్. భూకంపం వచ్చిందా అనేంత కుదుపులు, 2 గంటల పాటు ఢమఢమలాడే భీకర శబ్దాలు, దట్టంగా కమ్ముకున్న పొగలు, తునాతునకలై ఎగిరిపడ్డ శరీర భాగాలు, ఏ అవయవం ఎవరితో గుర్తించలేని పరిస్థితులు. ఇది కాకినాడ జిల్లా వేట్లపాలెం విస్ఫోటం మిగిల్చిన పెను విషాదం. వెలుగులు పంచే బాణసంచ 20 మంది బతుకుల్ని అంధకారం చేసింది, మరో 10 మందిని గాయపరిచింది. చిన్నపాటి నిర్లక్ష్యమే నిప్పు రవ్వై ఇంతటి ఘోరానికి దారితీసింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం. సమయం శనివారం మధ్యాహ్నం 2 గంటలు. ఉన్నట్టుండి పెను విస్ఫోటం సంభవించింది. దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించింది. ఒక్కసారిగా భీతిల్లిన ప్రజలు తేరుకొని చూస్తే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో ఢమా ఢమా అంటూ శబ్దాలు. దాదాపు 2 గంటల పాటు క్రాకర్స్ పేలుతూనే ఉన్నాయి. వాటితో పాటే మాంసపు ముద్దలు ఎటుకటే ఎగిరిపడ్డాయి. పచ్చని పొలాల మధ్య ఉండే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ప్రాంగణం పేలుళ్లు ఆగాక శ్మశానంలా మారింది. బాణసంచా తయారీ కేంద్రం నేలమట్టమైంది. వేట్లపాలెంలో కొన్నేళ్లుగా సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పేరిట బాణసంచా తయారీ సాగుతోంది. రోజులాగే కార్మికులు టపాసుల తయారీలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. పెద్ద మొత్తంలో టపాసులు నిల్వ ఉండటంతో విస్ఫోటం ఆగలేదు. కార్మికులు బయటకు రాలేక కాలిపోయారు. 10 మంది పురుషులు, 10 మంది స్త్రీలు సజీవదహనమయ్యారు. కొందరివి కాళ్లుంటే చేతులు లేవు, చేతులుంటే కాళ్లు లేవు. కొన్ని శరీర భాగాలే మిగిలాయి. పెను విస్ఫోటం నుంచి 10 మంది గాయాలతో బయటపడ్డారు. పేరుడు ధాటికి కార్మికుల శరీర భాగాలు పంట కాల్వల్లో చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఓ మహిళ పుర్రె పేలిపోయింది. ఇంకొకరు శవమై 50 మీటర్ల దూరంలోని పంట కాలువలో పడ్డారు. మాంసపు ముద్దల్లా మిగిలిన మృతుల శరీర భాగాలు ఒక్కచోటకు చేర్చడానికి ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. పేలుళ్ల ధాటికి వేట్లపాలెం సమీపంలోని జొన్నల దొడ్డిలో పెంకుటిల్లు పైకప్పు ధ్వంసమైంది. కొన్ని ఇళ్లలో ఫాల్ సీలింగ్లు కూడా ఊడిపడ్డాయి. పలు నివాసాల్లో అద్దాలు, తలుపులు పగిలిపోయాయి. చిన్నపాటి నిర్లక్ష్యమే ఈ విధ్వంసానికి కారణంగా కనిపిస్తోంది. చిచ్చుబుడ్లలో మందు దట్టించే క్రమంలో ఇనుప దిమ్మెతో కొడుతుండగా నిప్పురవ్వలు రేగి పక్కనున్న బాణసంచ ముడిసరుకుపై పడి మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. ఫ్యాక్టరీలో షెడ్లు ఇరుకుగా ఉండటం, 2-3 పట్టే చోట 10 మంది కూర్చొని తయారు చేయడం ఇంతటి ప్రాణనష్టానికి కారణమైంది. పేలుళ్లప్పుడు కార్మికులు ఆ షెడ్ల నుంచి వెంటనే బయటకు రాలేక అక్కడే మాడిమసయ్యారు. బాణసంచా తయారీ చేస్తున్నప్పుడు సల్ఫర్ ను తప్పుడు విధానంలో ఉపయోగించడము పేలుడుకు కారణం కావచ్చని ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా స్థలంలోని రసాయనాలు, మందుగుండు సామాగ్రి నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించి తుది నిర్ణయానికి రానున్నారు. పండుగలు, పర్వదినాలకు బాణసంచా కాల్చడం సాధారణంగా మారిపోయింది. గోకవరం మండలంలో జరిగే ఓ వేడుకల కోసం భారీ ఎత్తున మందుగుండు సామగ్రి తయారు చేస్తున్నారని, అందుకే నిల్వలు అధికంగా ఉన్నాయని భావిస్తున్నారు. సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ యజమాని అడబాల అర్జున్, అతని సోదరుడు వీరబాబు అలియాస్ నాని పరారీలో ఉన్నారు. వారి తండ్రి అడబాల శ్రీనివాసరావు కూడా ఘటనా స్థలిలోనే చనిపోయారు. శ్రీనివాసరావు మృతదేహం తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులెవరూ రాలేదు. అర్జున్, నాని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.